ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, పాలకుర్తిలో దయాకర్ రావును ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యురాలైనటువంటి యశస్విని రెడ్డి గెలవడం ఒక ఎత్తు. ఎందుకంటే 2009లో చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత 2009లో సమైక్యవాద టీడీపీ పార్టీ నుంచి దయాకర్ రావు ఎమ్మెల్యే గెలిచింది. ఆ తర్వాత 5 ఏళ్లు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ తొలి రాష్ట్రంలో కూడా అదే సమైక్యవాద పార్టీకి చెందినటువంటి దయాకర్ రావు మళ్ళీ ఇక్కడ గెలిచిందంటే, దయాకర్ రావుకు పాలకుర్తి మీద ఉన్నటువంటి పట్టు, ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు, ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి పట్టు, అట్లాగే ఇక్కడ ప్రజలకు దయాకర్ రావు మీద ఎంత విశ్వాసం ఉన్నది అనేటువంటి విషయము అందరం గుర్తించుకోవాలి. అట్లాంటి దయాకర్ రావు ఓడిపోవడానికి 2024లో ఓడిపోవడానికి కారణం ఏందనేటువంటిది మనందరం ఆలోచిస్తే, పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని అదృశ్య శక్తులు పనిచేసినాయి, ఎంతమంది వ్యక్తులు పనిచేశారు, ఎంతమంది త్యాగాలు చేస్తే ఈ పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిందనేటువంటిది ఒకసారి ఝాన్సీ రెడ్డి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే పార్టీ ఏదో డబ్బులు పెడితే అధికారంలోకి రావడమో, లేకపోతే ఏదో కాంగ్రెస్ పార్టీ గాలి వీసింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తిలో అధికారంలోకి రాలేదు. కేవలం కార్యకర్తల అకుంఠిత దీక్ష, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పిల్లలను, వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ అనారోగ్య పాలై, కొందరైతే అసలు చనిపోయారు కూడా అనారోగ్య పాలై పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో. అట్లా ఇవాళ ఎంతో మంది కార్యకర్తల త్యాగాలతోటి, వాళ్ళ త్యాగాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాలకుర్తిలో గెలిచింది. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇవాళ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఆ కార్యకర్తల పరిస్థితి ఇవాళ ఎందుకు ఇట్లా బలహీన పడిపోతా ఉన్నది, ఎందుకు ఇట్లా ప్రజలలో వ్యతిరేకత వస్తా ఉన్నది అనేటువంటిది ఝాన్సీ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఏదైతే ప్రజలు దయాకర్ రావును వద్దనుకున్నారో, ఏదైతే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారో, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఇవాళ తీసుకొచ్చుకొని నువ్వు నీ చుట్టూ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, త్యాగాలు చేసిన వాళ్ళను, వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ఏదైతే డబ్బులు ఇచ్చి పార్టీలో కొనుకొచ్చుకున్నావో వాళ్లకు వ్యవహారం ఇచ్చి, వాళ్ళకి అధికారం ఇచ్చి, వాళ్ళకి పెత్తనం ఇచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టడం అనేటువంటిది ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరినీ నువ్వు మళ్ళీ తీసుకొచ్చుకొని నీ సంకల జ్వర పెట్టుకుంటే ఇవాళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు కార్యకర్తలు కూడా, పనిచేసిన వాళ్ళు, నాయకులు, వాళ్ళని పక్కన పెట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడం, పార్టీ పదవులు అయితేనేమి, లేకపోతే ప్రభుత్వ పదవులు అయితేనేమి, అనుబంధ సంఘాల పదవులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవన్నీ చేయబట్టి ఇవాళ పార్టీ చాలా బలహీనపడిపోతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా పాలకుర్తిలో మహిళా ఆలోకము చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మిమ్మల్ని ఒక మహిళగా ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక మహిళా సభ్యురాలు మాకు వచ్చింది అనే సంతోషంతో వాళ్ళందరూ మీకు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ ఏ మహిళ కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారి ఊర్లలో, గ్రామాలలో తిరగండి, వాడలకు పోండి, కాంగ్రెస్ పార్టీ సభ్యులనే అడగండి, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని అడగండి, ఎవరైనా సంతోషంగా ఉన్నారని. అట్లాగే పాలకుర్తి నియోజకవర్గంలో లంబాడ వర్గ ప్రజలు, లంబాడ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉంటారు. నేను ప్రత్యక్షంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం చేసి అనేక మందిని పార్టీలో జాయిన్ చేశారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ తండాలలో నెలకొన్నాయి. నేను వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు అనేక హామీలు ఇచ్చారు. కనీసం తాగునీరు లేదు, తాగడానికి వాళ్ళకు వాటర్ ప్లాంట్ లేవు. 5-6 కిలోమీటర్ల దూరం పక్క ఊళ్ళకు పోయి, గ్రామాలకు పోయి వాళ్ళు నీళ్లు కొనుక్కొచ్చి తాగాల్సినటువంటి పరిస్థితి. నేను వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం గెలవగానే మొట్టమొదటిగా మీకు వాటర్ ప్లాంట్లు పెట్టిస్తాం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తాం, బళ్ళు బాగు చేస్తామని చెప్పేసి హామీ ఇస్తే ఇప్పటి వరకు దాని గురించి మీరు మాట్లాడింది లేదు. అట్లాగే ఇవాళ పాలకుర్తిలో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అందరికీ తెలుసు. కెనాల్ పొడుగుతా ఎండాకాలం నీళ్లు వదులుతారని ఆ రైతులు ఆశపడి వరి పంట వేసుకుంటే ఇవాళ నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. గత ఎండాకాలం కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. దయాకర్ రావు కేసీఆర్ తీసుకొచ్చిండు,
కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్ వాళ్ళ ఎండిపోయిన పంటలను పరిశీలించిండు, పొలాలను పరిశీలించిండు, ఎడ్లు మోస్తున్నటువంటి ఆ పంటలను పరిశీలించి, ఆ బోర్లు వేసి ఎండిపోయినటువంటి బోర్లను పరిశీలించి ఆ రైతులకు 5 లక్షల రూపాయల సాయం కూడా చేసిపోయిండు. సరే, మీరు మొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మీకు అనుభవం లేదనుకొని జనాలు అందరూ అనుకున్నారు. కానీ ఇది మళ్ళా ఎండాకాలం వచ్చింది, మళ్ళీ అదే సమస్య మళ్ళీ పునరావృతమైంది. సరే, కాలం కాలేదనుకుంటే మీరు కనీసం వచ్చి ఆ రైతులను పరామర్శించడం కూడా లేదంటే ఆ రైతులు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా అనేక సమస్యలు, వీటికి తోడు పార్టీలో అంతర్గత సమస్యలు. నిన్నగాక మొన్న దేవరుకుల మండలానికి టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక 2 వ్యక్తులు, మీకు పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ పెట్టారు. వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే పార్టీలోకి వచ్చిన వాళ్ళు అధికారం కోసం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న వాళ్ళ మీద ఇన్ఛార్జ్లో పెడితే పార్టీ ఎట్లా బతుకుతుంది, పార్టీ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారు? కాబట్టి మీరు వెంటనే మీరు ఇవాళ అంతర్గత పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను పరిష్కరించాలి, ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలి, ప్రజల నుంచి వ్యతిరేక వస్తా ఉన్నది దాన్ని ఎదుర్కోవాలి. ఇట్లా మీరు ఒక ట్రయాంగులర్ ఫైట్ లో మీరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా ప్రెషర్ ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మీరు చేయాల్సింది ఏంటంటే పార్టీని బతికించుకోవాలి, కార్యకర్తలు బతికించుకోవాలి, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే అనుభవజ్ఞులు, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ దగ్గర తీసుకోండి, అడగండి, సలహాలు సూచనలు తీసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కేవలం అధికారం కోసం ఇవాళ మీరు వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి. కానీ మీరు గనక మళ్ళీ పార్టీ గనక ఇబ్బంది పరిస్థితుల్లో ఉందంటే వాళ్ళ వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళు పార్టీని కాపాడుకోవడానికి రాలేదు, అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళిపోతారు. వాళ్ళకి తెల్లారేమని ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఈ ప్రజలకు సమాధానం చెప్పలేరు, పార్టీని బలోపేతం చేయలేరు. కాబట్టి వెంటనే మీరు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోండి, పనిచేసిన వాళ్ళందరినీ దగ్గర తీసుకోండి, కార్యకర్తలను ఆదుకోండి, పార్టీని కాపాడండి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.